మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 5 విషయాలపై తీర్పు అనే అంశం 3వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈ 5 విషయాలు కూడా మరొక్కసారి చూద్దాము. మీరు కూడా రాసుకోనండి, నోట్బుక్లో రాసుకొని మరి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే యుగాంతపు సూచనలు మనం చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 24వ అధ్యాయం మీరు చదువుకోండి. అందులో యేసుప్రభు రాకడ ముందు జరిగే విషయాలన్నీ కూడా యేసుప్రభే చెప్తారు. ఈ బైబిల్ గ్రంథమే ప్రవచన గ్రంథం అండి. మనకి ఇంకొక ప్రవచనం అవసరం లేదు. యేసుప్రభు చెప్తారు, తాను వచ్చే ముందు యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, రోగాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, మోసాలు ఎక్కువైపోతాయి. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మరి యుఎస్లో, అమెరికాలో, లాస్ ఏంజల్స్ అంతా కూడా మరి తగలబడిపోయింది కదండి. మన కన్నులతో చూడడం అన్నమాట. మేము బైబిల్ స్టడీలో ఆదికాండం 19వ అధ్యాయం ధ్యానించుకున్నాం అన్నమాట. సో అక్కడ దేవుడు అగ్నిని పంపించి ఆ పట్టణాలని, సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేస్తాడు. ఎందుకంటే అక్కడ ప్రజలు పాపంలో ఉన్నారనమాట. మగవాళ్ళతో పాపం చేస్తూ ఉన్నారు కనుక దేవుని యొక్క తీర్పు వాళ్ళ మీద వచ్చింది. సో ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క తీర్పు. కోవిడ్ 2019లో కోవిడ్-19 అంటారేమో, అప్పటి నుంచి మనం దేవుని తీర్పు చూస్తున్నాం. యుద్ధాలు ఎక్కువ అయిపోతున్నాయి. ఒక దేశం ఇంకొక దేశంతో, ఒక దేశం ఇంకొక దేశం, కరువులు, మరి మళ్ళా వైరస్ అని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత నేపాల్లో భూకంపం. సో ఇవన్నీ కూడా యేసుప్రభు యొక్క రాకడ అతి సమీపంలో ఉంది అని మనల్ని హెచ్చరిస్తున్నాయండి. ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ మనకి హెచ్చరికలు. అంతేకాదు యేసుప్రభు చెప్తారు మత్తయి 24:44లో, మీరు సిద్ధంగా ఉండండి, ఏలయన మనుష్య కుమారుడు మీరు ఊహించని గడియలో వస్తాడు. సిద్ధంగా ఉండండి, వాచ్ అండ్ గెట్ రెడీ. ప్రార్థన చేసుకొని మీరు మరి సిద్ధంగా ఉండండి. లూకా సువార్త 21వ అధ్యాయం కూడా మీరు చదవండి. యుగాంతపు సూచనలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మరి రాస్తారండి, పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం అన్నమాట. అక్కడ లూకా సువార్త 21లో మరి లూకా రాస్తారనమాట. ఏంటంటే సాగర తరంగాలు అల్లకల్లోలమవుతాయంట. భూలోకంలో జరిగే విషయాల్ని చూసి ప్రజలు ధైర్యాన్ని కోల్పోతారు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఇవన్నీ చెప్పి లూకా 21 అండి 34 నుంచి 36 దయచేసి మీరు చదువుకోండి. ఏమంటారంటే అక్కడ ప్రభు, మీరు తుచ్చ విషయాసక్తితో, పనికిరాని విషయాలతో, ఆ తర్వాత తిండితో, త్రాగుడుతో, ఈ లోక విచారములతో మందమతులు కాక అప్రమత్తులై ఉండండి. బీ అలర్ట్. లేనిచో ఆ దినము ఉరిలాగా వస్తుందంట. ప్రభు దినము ఉరిలాగా వస్తుంది. మనుష్య కుమారుడు రాబోతున్నాడు మేఘాల మీద దూతలతో. కనుక మీరు ఆయన ఎదుట నిలువబడుటకు కావలసిన శక్తి కొరకు జాగరూకులై ప్రార్థించండి. ఆయన ఎదుట నిలబడాలంటే తీర్పుకి నిలబడాలి. ఆ తీర్పులో 5 అంశాలు ధ్యానించుకుంటున్నాం. కనుక నిలబడినప్పుడు తల ఎత్తుకునేలాగా, బహుమతి పొందేలాగా మనము ఆయన కొరకు వేచి ఉండాలి. ఆయన శిక్షించడానికే కాదండి, తీర్పు తీర్చిన తర్వాత నీతిమంతులకి బహుమతులు తీసుకొని వస్తారనమాట. రెవల్యూషన్ 22:12లో చెప్తారు. ప్రకటన గ్రంథంలో 22:12లో, ఇదిగో నేను త్వరలో వచ్చుచున్నాను, ప్రతి వానికి వాని క్రియల చొప్పున తగిన ప్రతిఫలము
బహుమతి తీసుకొని వస్తాను. మన కొరకు బహుమతి తీసుకొని రావాలి. సిద్ధంగా ఉండండి. ఈ లోకంలో ఉండడానికి మన ఎవరూ రాలేదండి. యేసుప్రభువే ఉండలేదు. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు తనకిచ్చిన పనిని ముగించుకొని సమాప్తమైనది అని చెప్పి తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి కుడి ప్రక్కన సింహాసనాసీనుడై ఉన్నారు. ప్రకటన 3:21-22లో ప్రభు అదే చెప్తారు. నేను గెలుపొందాను ఈ లోక శోధనలన్నీ కూడా, సైతాన్ని గెలిచాను, తండ్రి చిత్తం చేశాను, ఇప్పుడు తండ్రి కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాను. మీరు కూడా గెలిస్తే, జయిస్తే, జయించిన వారు నా కుడి ప్రక్కన కూర్చుంటారు అని చెప్తున్నారనమాట. కనుక మన దృష్టి ఎప్పుడు పైనున్న వాటి మీద ఉండాలండి. మన ప్రయాణం ప్రతిరోజు కూడా అప్వర్డ్ డైరెక్షన్, పరలోకం వైపే ఉండాలన్నమాట. దేవుణ్ణి విశ్వసించడం అంటే దేవుని వాక్యానికి విధేయత చూపించడం అన్నమాట. ఆత్మలో జీవించడం. నేనే మార్గం అన్నారు యేసు. పరలోకానికి మార్గం ఆయనే. ఆయనలాగా జీవించాలి. ఆయన చెప్పింది మనము జీవించాలి. చెప్పిన దాన్ని, వాక్యాన్ని జీవించాలి. కేవలం వినుట అని కాదనమాట. దయచేసి మీరు చదవండి, వినండి దేవుని వాక్యాన్ని, తర్వాత పాటించండి. అప్పుడు మనం పరలోకానికి వెళ్తాం అన్నమాట. ఇది ఒక్క సంవత్సరము మీరు బైబిల్ గ్రంథం చదువుకోండి. ఒక్కసారి మన జీవితంలో బైబిల్ గ్రంథం అంతా చదవాలి. చదివి దాంట్లో చెప్పినవన్నీ పాటించాలన్నమాట. ఈ డెసిషన్ తీసుకోండి. క్రొత్త సంవత్సరంలో ఒక క్రొత్త నిర్ణయం అన్నమాట. నా జీవితంలో బైబిల్ గ్రంథాన్ని చదివి దేవుని ఆజ్ఞలు పాటిస్తాను. దిస్ ఈజ్ సక్సెస్ ఫార్ములా అన్నమాట. అన్ని విషయాల్లో మీరు జయం పొందుతారు. జాషువా 1:7. ఓకేనా? అయితే 5 విషయాలు దేవుని ఎదుట తీర్పులో మనం నిలబడినప్పుడు 5 విషయాలు అన్నమాట. 5 విషయాలపై తీర్పు అని. మొదటిది 10 ఆజ్ఞలు, రెండోది 2 ప్రేమ ఆజ్ఞలు, నూతన నిబంధనలు యేసు ప్రభు ఇచ్చింది, అష్టభాగ్యాలు. మూడవది యేసు ప్రభుతో పోల్చినప్పుడు మనం ఎలా ఉంటాం, బ్యాలెన్స్ అంటాం కదా, త్రాసులో ఒకవైపు యేసు ప్రభు, ఒకవైపు మనం ఉంటే ఆయన క్యారెక్టర్ మనలో ఎంతగా వచ్చింది. కనీసం 35% ఉంటే పరలోకానికి వెళ్తాం కదా. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు మనము యేసుక్రీస్తులాగా మారాలన్నమాట. అందుకొరకే దేవుడు మనల్ని ఎన్నుకున్నారు, ఈ లోకం నుంచి వేరుపరిచారు. రోమా 8:29లో నేను చెప్పాను, మరలా చెప్తున్నాను. దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నారంటే మనము తన కుమారుని సారూప్యం, స్వరూపాన్ని పోలి ఉండాలి అని. సో రోజు రోజుకి మనం క్రీస్తులాగా కావాలండి. రోజు రోజుకి సైతాన్ లాగా కాకూడదు. శరీరంలో మరణించి ఆత్మలో జీవించాలన్నమాట. యేసుప్రభు ట్రైన్లోకి రండి, ఆ ట్రైన్ దిగండి. సైతాన్ ట్రైన్ దిగి, అది డేంజర్ ట్రైన్, నరకానికి వెళ్ళేది, అగ్నిలో కాలిపోయేది. ఇప్పుడు ఆ లాస్ ఏంజిల్స్ నిన్న చూశానండి నేను. ఆ లాస్ ఏంజిల్స్ కాలిపోవడం చూస్తుంటే ఎంత వేదన అంటే, ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారు, మొత్తం కూడా మరి కోట్ల విలువ చేసే ఇల్లు మొత్తం కాలిపోయింది కదండి. వాళ్ళకి ఇప్పుడు ఇంకా ఏమీ లేదనమాట. కానీ వాళ్ళు బ్రతికారంటే దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నారనమాట. ఆత్మ నరకానికి వెళ్ళకూడదు. ఈ లోకమంతా సంపాదించి ఆత్మని కోల్పోతే ఏం లాభం? సో ఈ లోకంలో ఉన్న ఆస్తి దేవునికి 0, కానీ మనం ఆయనకి విలువైన వాళ్ళమండి. కనుక ఇప్పుడు అందరూ కూడా పశ్చాత్తాపడి, ప్రభువా అందరూ నీ వైపు తిప్పబడేలాగా వాళ్ళకి పరిశుద్ధ ఆత్మని ఇవ్వండి. అదే ప్రార్థన చేస్తూ ఉన్నానండి నేను. మేమందరం గ్రూప్లో కూడా పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగాలి. అమెరికానే కాదు, మనం అందరం కూడా ఇప్పుడు పశ్చాత్తాపడే సమయం అన్నమాట. ఈ సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ రిపెంటెన్స్ అని మీరు ప్రకటించుకొని, చేసిన పాపాలు ఒప్పుకొని, వాటిని విడిచిపెట్టి యేసుక్రీస్తుని ధరించుకొని, అంటే ఆయన వాక్యాన్ని ధరించుకొని వాక్యం ప్రకారం జీవించాలన్నమాట. సో మొదటిది ఏంటంటే 10 ఆజ్ఞలు, రెండోది 2 ప్రేమ ఆజ్ఞలు, మూడోది యేసుక్రీస్తుతో పోల్చి మనకి తీర్పు ఉంటుందన్నమాట. ఎంత
వరకు మనం ఆయనని పోలి ఉన్నాం. 4వది ఏంటంటే మర్సీ వర్క్స్ అన్నమాట. మన యొక్క క్రియలు, కరుణ కలిగిన క్రియలు, ఎంత మనం కరుణ కలిగి. 5వది మనకున్న అవకాశాలు అన్నమాట. సో ఈ 5 మనము మొదటిది మరి 10 ఆజ్ఞలు ధ్యానించుకున్నాం కదండి. 4 వరకు అయిపోయింది. ఇప్పుడు 5వ ఆజ్ఞ వస్తే హత్య చేయరాదు. చాలా చిన్న ఆజ్ఞ కదా. మొదటిసారి విన్నప్పుడు నేను అనుకున్నాను, ఈ మొదటి 4 ఆజ్ఞలు నేను ఉల్లంఘించి పాపం చేశాను. మొదటిసారి 97లో విన్నప్పుడు అనమాట, పోటాలో. కానీ 5వ ఆజ్ఞకు వచ్చినప్పుడు, అమ్మ నేను ఎవరిని కూడా హత్య చేయలేదు, ఈ ఆజ్ఞ మాత్రం నేను పాటించాను అనుకున్నాను. అయితే మరి ఈ ఆజ్ఞ కూడా ఏం చెప్తారంటే, మనం నోటితో మరి ఎవరిని హత్య చేయకూడదండి. నోటి మాటలతో హత్య చేయకూడదు. మరి అబార్షన్స్ పేరుతో ప్రతిరోజు ఎన్ని వేల పసిబిడ్డల్ని చంపుతున్నారంటండి. హత్యలు జరుగుతున్నాయన్నమాట. గర్భంలో ఉన్న బిడ్డని చంపుతూ ఉన్నారు. ఒక్కొక్క సిటీలోనే ఒక 100 మంది పసిబిడ్డల్ని చంపుతున్నారంట. ఆ పసిబిడ్డలు దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఏడుస్తారనమాట. నాకు అమ్మాని ఇచ్చారు కదా తండ్రి, ఆ అమ్మే నన్ను చంపేసింది అని. మనం ఎవరిని కూడా హత్య చేయకూడదండి. మొదటి హత్య కయీను చేస్తాడు, తన తమ్ముణ్ణి చంపుతాడు. అప్పుడు దేవుడు ఆయనని శపిస్తారనమాట. దేశ దిమ్మరి అవుతావు అని చెప్పి ఆయనని శపిస్తారు. ఆ తర్వాత ఆదికాండం 9వ అధ్యాయంలో దేవుడు నోవా ప్రార్థించినప్పుడు జలప్రళయం తర్వాత దేవుడు మాట్లాడుతూ 9:5 అండి, మీరు చదువుకోండి. నెత్తురులో ప్రాణం ఉంటుంది కనుక నెత్తురు చిందువాడు, అది జంతువైనా అది నరుడైనా నాకు జవాబు చెప్పాలి. మనిషి మరణానికి మనిషినే నేను ఉత్తరవాదిగా చేస్తానంటే, ఒక మనిషిని చంపినప్పుడు దేవుడు మరి ఆయనకి తీర్పిస్తాడనమాట. మనిషి మరణానికి మనిషిని నేను ఉత్తరవాదిగా చేస్తాను. కత్తిని వాడు కత్తితోనే చంపబడతాడు. యేసు ప్రభు చెప్తారు మత్తయి సువార్త 26వ అధ్యాయం 52లో, పేతురు తన కత్తి తీసి మాల్కుస్ చెవిని తెగ నరికినప్పుడు యేసుప్రభు ఆయన చెవి మళ్ళా స్వస్థత పరిచి అప్పుడు చెప్తారు, కత్తి లోపల పెట్టయ్యా, కత్తిని వాడు కత్తితోనే చంపబడతాడు. మన నాలుక కూడా కత్తిలాగా ఇతరులని చంపకూడదు, వినేవాళ్ళ చెవులు కోసేయకూడదు అనమాట. వినేవాళ్ళకి ఒక ఆశీర్వాదకరంగా ఉండేటట్లు మనం మాట్లాడాలి. ఈ సంవత్సరం మన నోరు కూడా మనము దేవునిలాగా మాట్లాడదాం. అందరూ పరిశుద్ధాత్మని పొందుదురుగాక, బైబిల్ చదువుకొందురుగాక, దేవుని వాక్యాన్ని పాటించుదురుగాక, అందరూ యేసుప్రభు ట్రైన్లో పరలోకానికి వెళ్ళుదురుగాక, అలా అందరి కుటుంబాల్లో సమాధానం ఉండునుగాక, మీ ఇంటికి రక్షణ వచ్చునుగాక, దేవుడు మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇచ్చుదురుగాక, మీ పిల్లల తల మీద పరిశుద్ధ ఆత్మ దిగవచ్చును, వాళ్ళ హృదయాల్లో పరిశుద్ధ ఆత్మ ఉండి దేవుని మహిమ కోసం వాళ్ళు జీవించుదురుగాక. అలా నాలుకని మంచిగా మనం వాడుకోవాలండి యేసుప్రభులాగా. తర్వాత వ్యభిచరింపరాదు, 6వ ఆజ్ఞ కదా, చాలా ముఖ్యమైందండి. ఎందుకంటే 1 కొరింథీలో 6లో పౌలు చెప్తాడు 18-20 వరకు అనమాట. అక్కడ 1 కొరింథీ 6లో 13-20 వరకు 2 పాపాల గురించి చెప్తాడు. ఏంటంటే మానవ శరీరము తిండి కొరకు కాదు, వ్యభిచారం కొరకు కాదు. దేవుడు ఆ రెంటిని నాశనం చేస్తాడంట. శరీరము వ్యభిచరించకుండా శరీరాన్ని ఆయన మరి తీర్పులోకి తీసుకొస్తాడు. ఒక శిక్ష ఇచ్చారంటే, ఒక అనారోగ్యం ఇచ్చారంటే ఇంకా పాపం చేయడానికి లేకుండా తిండి తినడానికి, అంటే తిండిపోతుతనం అనమాట. ఎక్కువ కాదు, బ్రతకడానికి తినాలి కానీ తినడానికి బ్రతకూడదు, వ్యభిచారం కొరకు బ్రతకూడదు. ఆ 2 చెప్తున్నారనమాట. మానవుడు చేసే ఏ పాపమైనా శరీరానికి వెలుపల ఉంటుంది, కానీ వ్యభిచరించే వ్యక్తి తన శరీరాన్ని పాపభూయిష్టం చేస్తున్నాడు. మీకు తెలియదా, మీరు వెలనిచ్చి కొనబడ్డారు. ఆయన యేసు ప్రభు తన రక్తాన్నిచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాడు కనుక మీ దేహాన్ని దేవుని మహిమ కొరకు వాడండి. యూజ్ యువర్ బాడీ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
ఒక్కటి మీ మనసులో, మీ హృదయంలో రాయబడాలండి. ఈ దేహము దేవుని మహిమ కొరకు, తిండి కొరకు కాదు, వ్యభిచారం కొరకు కాదు. ఒక ఆదాముకి ఒకే అవ్వ. దేవుడు ఈ కుటుంబ వ్యవస్థని స్థాపించినప్పుడు ఆదిలో ఏదెన్ తోటలో ఈ నియమాన్ని చేశారు. ఒక ఆదాముకి ఒక అవ్వ, ఒక భర్తకి ఒకే భార్య. ఆ నియమాన్ని అందరూ పాటించాలన్నమాట. అందుకే సిరాక్ గ్రంథం 23:18 వివాహ ధర్మమును మీరి వ్యభిచరించువాడు తననెవరు చూడలేదు అనుకుంటాడు, ఇది చీకటి కదా, చీకటి గది కదా అనుకుంటాడంట. సిరాక్ గ్రంథంలో నుంచి చెప్తున్నా అండి. కానీ దేవుని కళ్ళు సూర్యుని కంటే 10,000 రెట్లు కాంతివంతముగా ఉండి నరుడు చేయు ప్రతి రహస్య కార్యాన్ని గమనిస్తాడు. నిజంగా ఈ వాక్యం నాకు ఎంత తాకిందో అండి. మన ప్రతి రహస్య కార్యం, మీరు ఎక్కడైనా ఉండండి, మీ యొక్క పని కానీ ఆలోచనలు కానీ పరలోకంలో ఉన్న దేవునికి మరుగై ఉండజాలదండి. మన ఆలోచనలు రికార్డ్ అవుతాయి, మాటలు, క్రియలు, మూడింటికి కూడా తీర్పు అన్నమాట. ఈ మూడు కూడా దేవునికి ప్రియంగా ఉండాలి. కనుకనే కీర్తన 19:14 దావీదు అంటాడు, ప్రభువా నా ఎదలోని తలంపులు, నా నోటిలోని మాట నీకు ప్రియంగా ఉండునుగాక, నీ మన్నన బడైనుగాక అని చెప్తారు. ఒక ఆదాంకి ఒకే అవ్వండి, ఇది అందరూ పాటించాలి. ఒక భర్తకి ఒకే భార్య, వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి. హెబ్రీ 13:4 మీరు పరిశుద్ధంగా ఉంటే, తల్లిదండ్రులకు చెప్తున్నాను, భార్య భర్తలు, మీ పిల్లలు తరతరాలు దీవెనలు పొందుతారండి. ఒక ఇల్లు కట్టినప్పుడు ఫౌండేషన్, పునాది స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు ఎన్ని అంతస్తులైనా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. మీరేమో పునాది, మీ వివాహ పడక పరిశుద్ధంగా ఉండి ఇద్దరు నమ్మకంగా పరిశుద్ధంగా ఉంటే మీ పిల్లలు అప్పుడు వాళ్ళ ఆశీర్వాదం పొందుతారు. ఇక్కడ పునాది సరిగ్గా లేదు, భార్య భర్తల మధ్యలో రహస్యాలు, చీకటి జీవితం అనుకోండి, క్రాక్ ఉన్నట్లు అనమాట. పునాదిలోనే క్రాక్ ఉంటే ఆ పైన కూడా క్రాక్ వస్తుందండి. పిల్లల జీవితం బాగుండాలంటే మన వివాహ జీవితం పరిశుద్ధంగా ఉండాలి. అది ఆ తర్వాత దొంగతనాలు, మరి అబద్ధాలు అవి వద్దు అని 10 అని ఆ తర్వాత ఆజ్ఞలు చెప్తూ ఉన్నాయండి. వీటిని కూడా మనం పాటించాలి. 8, 9, 10 ఆజ్ఞలు అన్నమాట. అబద్ధం చెప్పద్దు, కూట సాక్ష్యం పలుకరాదు, అలాగే దొంగతనం చేయకూడదు. మన చేతులు యేసు రక్తంలో కడగబడ్డాయి కనుక మనం ఇచ్చేవారుగా ఉండాలి. దేవుడు ఇచ్చేవాళ్ళుగా ఉన్నారు, మనం కూడా ఇచ్చేవాళ్ళుగా ఉండాలన్నమాట. కానీ మనం ఇతరులవి దొంగతనం చేయకూడదు. హబక్కు గ్రంథం 2వ అధ్యాయంలో 6లో హబక్కూకు ఏం రాస్తాడంటే, తమవి కాని వస్తువులను పోగు చేసుకొని వారికి అనర్థము తప్పదు. 1వ రాజుల గ్రంథంలో 21వ అధ్యాయంలో అహబ్ రాజుని చూద్దామండి. ఉత్తర ఇజ్రాయెల్ని పరిపాలించిన రాజుల్లో అతి దుష్టుడు అనమాట ఈయన. భార్య జెజెబెల్ మాట విని కాని పనులన్నీ కూడా చేస్తాడనమాట. అప్పుడు వాళ్ళు ఒకసారి వాళ్ళ ఉత్తర ఇజ్రాయెల్లో అహబ్ పరిపాలించేటప్పుడు వాళ్ళ క్యాపిటల్, రాజధాని వచ్చేసి సమారియా. కానీ వాళ్ళకి ప్యాలెస్లు అక్కడక్కడ ఉంటాయి కదా, అలాగే జెజ్రీలో కూడా వాళ్ళకు ఒక ప్యాలెస్ ఉంటుంది అనమాట. ఆ ప్యాలెస్కి ప్రక్కన పాపము నాబోత్ అనే చిన్న రైతు, ఒక 2 ఎకరాలు అనుకోండి ద్రాక్ష తోట ఉంటుంది. ఇంకా ఈ అహబ్ రాజు కన్నులు దాని మీద పడతాయి. దేశమంతా ఆయనదే కదండి. పడి అప్పుడు ఆ నాబోతు పొలంలో పని చేసుకుంటుంటే వెళ్ళి అడుగుతాడు, ఇదో నీ ద్రాక్ష తోట నాకు అమ్ముతావా? ఎంత ధర అంటే అంత ఇస్తాను, లేదా ఇంకో ద్రాక్ష తోట ఇస్తాను, నాకు చాలా ఉన్నాయి అని అంటే, అప్పుడు ఆయన, మహారాజా మన్నించండి, నేను ఇవ్వను, ఎందుకంటే ఇది నా పిత్రార్జితం, అంటే నా తండ్రి నుంచి నాకు వచ్చింది కనుక నేను ఇవ్వను అంటే ఆయన మనస్సు చిన్నబుచ్చుకుంటాడు, అన్నం తినకుండా ఉంటాడు. అప్పుడు భార్య అడుగుతుంది, జెజెబెల్ అనమాట, చాలా దుర్మార్గురాలు, ఏంటి అండి ఎందుకు ఇలా ఉన్నారంటే చెప్తాడు, నాబోతు తన పొలాన్ని అమ్మనన్నాడు. ఇదేనా మీ సామర్థ్యం? ఇజ్రాయెల్ రాజు సామర్థ్యం ఇంతేనా?
రేపు ఈ పాటికి ఆ పొలాన్ని మీది చేస్తాను, రండి భోజనానికి అని చెప్పి అహాబు రాజు పేరిట ఆ జెజ్రీలో ఉన్న అధికారులకి లేఖ రాస్తుంది. ఉపవాస దినాన్ని ప్రకటించండి, అప్పుడు ప్రజలందరూ పోగవుతారు కదా ఉపవాస ప్రార్థన అని. అప్పుడు నాబోతుని పిలిపించి ఇద్దరు దుర్మార్గుల చేత కూట సాక్ష్యం చెప్పించండి, ఆయన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, రాజుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అలాగే చేస్తారనమాట. రాజు పేరిట లేఖ రాసి రాజు సైన్ వేస్తుందండి. ఎంత దుర్మార్గురాలు చూడండి. వాళ్ళు ఏం చేస్తారు, అధికారులు ఆమె చెప్పినట్టు చేస్తారనమాట. దుర్మార్గులకి ఇంత డబ్బు ఇచ్చేసి ఉపవాస ప్రార్థన అని చెప్తారు. ప్రజలు ఉపవాస ప్రార్థన అని వస్తారు. వచ్చినప్పుడు నాబోతుని పిలిపించి, పొలంలో ఉంటే పిలిపించి ఆయన మీద కూట సాక్ష్యం చెప్తారు. ఎంత చెడ్డవాడో, ఇలా కనబడుతున్నాడు, రాజు గురించి మరి దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని వినే వాళ్ళకి ఒక ఇమోషనల్గా వాళ్ళకి ఆవేశం వచ్చేలాగా చేస్తారు. వాళ్ళు అప్పుడు నాబోతుని ఊరి వెలుపలికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపుతారండి. అప్పుడు కుక్కలు వచ్చి ఆయన రక్తాన్ని తాకుతాయి. భార్య ఏడుస్తుందండి, పిల్లలు ఏడుస్తారు, ఏంటండి ఇంత అన్యాయం ఏంటి అని చెప్పి. అప్పుడు అవంతా జరిగిన తర్వాత అదంతా ఏం చెప్పకుండా అహాబు రాజుకి చెప్తుంది జెజబెల్, అది నాబోతు ద్రాక్ష తోట మనదే, మీరు తీసేసుకోండి. అహాబు రాజు ఇంకా ద్రాక్ష తోటలోకి వెళ్ళి ద్రాక్ష గుత్తులు చూస్తుంటాడు. దేవుడు వెంటనే ఏలియా ప్రవక్తను అక్కడికి పంపిస్తాడు, వెళ్ళి మాట్లాడు అని చెప్పి. అప్పుడు దేవుడు చెప్పిన మాటలు ఏలియా అహాబు రాజుకి చెప్తాడండి. ఒక అమాయకుడిని చంపి ఆయన పొలాన్ని నువ్వు దొంగిలించావు కదా, ఏ కుక్కలైతే ఆ నాబోతు రక్తాన్ని తాకాయో అవే కుక్కలు నీ రక్తాన్ని కూడా తాగుతాయని చెప్పి, చూడు అంత అమాయకుడిని చంపించేశావు కదా, కాబట్టి ప్రభు ఏం చెప్పారంటే ఇప్పటి నుంచి నీ వంశంలో పుట్టిన మగవాళ్ళందరూ కూడా వాళ్ళందరూ చంపబడతారు, నాశనం చేయబడతారు. అంతేకాదు నీ భార్య జెజబెల్ ఏ కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయో అవే కుక్కలు ఆమె రక్తాన్ని కూడా నాకుతాయి అని చెప్పినప్పుడు అహాబ్కి కొద్దిగా దైవభీతి ఉంటుందండి. భయపడతాడు, ఉపవాస ప్రార్థన చేస్తాడు, గోనె ధరించుకొని పశ్చాత్తాపడతాడు, మన్నించమని దేవుణ్ణి అడుగుతాడనమాట. అప్పుడు దేవుడు ఆయనని మన్నిస్తారు. మన్నించి ఆ శిక్ష అతని తరంలో కాకుండా అతని తర్వాత తరానికి ఆ శిక్షని జరుపుతారనమాట. కానీ జెజబెల్లో ఏ మార్పు రాదండి. తర్వాత దేవుడు జెహూ అనే ఒక క్రూరమైన రాజు అండి, ఆయన ద్వారా ఆమె అలా పైన ప్యాలెస్లో వరండాలో నడుస్తుంటే వెనకాల సెక్యూరిటీ గార్డ్స్కి చెప్తాడు, ఆమెని పైనుంచి ఇట్లా కిందికి తోసేయండి అని. తోసేస్తే కింద పడుతుందండి, విరిగిపోతుంది కదా అంతా కూడా. ఇది కూడా బ్రెయిన్ స్కల్ కూడా రక్తం వస్తుంది, చచ్చిపోతుంది. అప్పుడు ఆ రక్తం అలా పారుతుంటే నాబోతు రక్తాన్ని నాకిన కుక్కలు ఈమె రక్తాన్ని కూడా నాకుతాయండి. దేవుడు న్యాయం తప్పని న్యాయాధిపతి. అధికారం ఉంది, నేను రాజుని, నా ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే దేవుని యొక్క అధికారము, దేవుని తీర్పు మన మీదకి వస్తుంది. ఒక రాజు ఆయనకేం తక్కువ అండి, చిన్న నాబోతు యొక్క పొలాన్ని దొంగిలించాడు, ఆ నాబోతుని చంపించాడు, మొత్తం అతని వంశమంతా నాశనం చేయబడుతుందండి తర్వాత మనం చదివితే అన్నమాట. కనుక మీరు నిర్ణయం తీసుకోండి. హబక్కుకు 2:6 చెప్పినట్లు మీవి కాని వస్తువులు పోగు చేసుకొనకండి, మీ పొలం గట్టు రాయి మీరు జరపొద్దు. అవినీతితో లంచంతో కట్టబడిన ఇండ్లు మంటల్లో కాలిపోతాయంట, యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది అన్నమాట. కనుక దొంగతనాలు, అబద్ధాలు వద్దు. మన నాలుక సత్యమైన నాలుకగా ఉండాలండి. యేసు ప్రభు మనలో ఉంటే, సత్యస్వరూపైన పరిశుద్ధాత్మ మనలో ఉంటే మన నాలుక సత్యం పలుకుతుంది. అబద్ధాలకి తండ్రి అయిన సైతాను మనలో ఉంటే, మన హృదయంలో రాజుగా ఉంటే మన నోట్లోంచి అబద్ధాలు వస్తాయి, ఇలా దొంగతనాలు. చివరికి ఎక్కడికి వెళ్ళిపోతారండి? నరకానికి వెళ్ళిపోతారు కదా. 1 కొరింథీ 6:9-10 ఉంటుంది.
దొంగతనం చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కారు అని. కనుక ఈ 10 ఆజ్ఞలు కూడా మన ఇంటిలో రాసుకొని, హృదయంలో రాసుకొని, మనసులో రాసుకొని మనం వాటిని పాటించి తీర్పులోకి గెలుద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, మీరు మాకు ఇచ్చిన ఈ 10 ఆజ్ఞల్ని పాటించడానికి మాకు కృపని దయచేయండి, పరిశుద్ధాత్మని దయచేయండి. యేసయ్య, మీకు సాక్షులుగా జీవించే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకానికి వెళ్ళడానికి మొదటి స్టెప్ ఏంటంటే 10 ఆజ్ఞలు పాటించడం అండి, బాలశిక్షలాగా. కానీ మనం తప్పకుండా పాటించాలి పరలోకానికి వెళ్ళాలి అంటే. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.